ఇవాళ 40% మెస్ ఛార్జీలు 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచారంటే అది ఎంత బాధ్యతతో కూడుకున్న ప్రభుత్వం మనం గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసమనే ఈ గొప్ప కార్యం, పెద్ద ప్రోగ్రాం ఇది. ఇవాళ పిల్లలకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వహస్తాలతోని మన పిల్లలకు తట్టి దీవించి ఆశీర్వదించి ఈ పిల్లల భవిష్యత్తులో ఈ సమాజానికి వాళ్ళే దీపాలు కావాలని వాళ్ళకు సంకల్పం ఉంది. ఇంకొక మాట చెప్తున్నా నేను, ఒక ఇంట్లో ఒక పేద ఇంట్లో ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే ఆ ఇంటి దీపం ఉన్నట్టు లెక్క. ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే నెలకు 50,000 60,000 వస్తే స్టార్టింగ్లో ఆ ఇంట్లో ఒక దీపం వెలిగినట్టు, ఆ దీపం ద్వారా ఇంకో దీపం, ఇంకో దీపం ద్వారా ఇంకో దీపం. ఇట్లా నేను దాదాపు నా ఊర్లో ఇవ్వాల, నా గ్రామం, సొంత గ్రామం ధర్మారం, ఇవాళ 40 మంది పిల్లలకు అడ్మిషన్ ఇప్పించాను నేను. అది ఎనీ క్యాస్ట్, ఏ కులమైనా కానీ ఇది నా వృత్తిగా నేను భావిస్తాను. నేను ఇక్కడే కాదు, నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరు వచ్చిన పిల్లలకు అడ్మిషన్లు ఇప్పిస్తాను నేను అంత రిస్క్ తీసుకుంటా నేను. అందుకనే మొన్న రెడ్జల్ స్కూల్ విజిట్ చేసినాడు వర్షిన్ గారు కూడా చెప్పినా నేను, అమ్మ నేను ఇక్కడ స్కూల్ విజిట్ చేస్తున్నా చూడండి ఇక్కడ పరిస్థితి చెప్తున్నాను. అలుగు వర్షిని సెక్రటరీ గారికి నేను చెప్పినాను కూడా. అందుకోసమనే ఇంత ఇన్స్టిట్యూషన్ ఆ స్థాపకులు ఇలా మన అవునన్నా కాదన్నా ఎన్టీ రామారావు దీని బీజం పోసిండు. కానీ వారు కూడా నేను మనం స్వర్గీయ ఎన్టీ రామారావు గురు ధన్యవాదాలు తెలియాలి.